2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం త్వరగా చూద్దాం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపబడని. చూడండి, కొంతమంది ఆలస్యం అని ఎంచుతున్నారట. మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి, ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడు, రెండో రాకడ వచ్చేద్దని. ఏ తుఫాన్ వచ్చినా లేకపోతే ఏ సునామీ వచ్చినా, మొన్న కరోనా వచ్చింది కదా, ఇంకేంటి ప్రభు వచ్చేస్తున్నాడు అన్నారు, ఇంకా ప్రభు రావట్లేదు. కొంతమంది ఆలస్యం అని ఎంచుచున్నారు కానీ, చదవండి అమ్మ, ఇప్పుడు చదవండి. ఎవడు నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. He doesn't anybody to destroy. ఏ ఒక్కరు కూడా డిస్ట్రాయ్ అవటం, నాశనం అవటం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టే ఆయన ఇంకా దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. నువ్వు రక్షించబడతావని, ఇంకా రక్షించబడతావని దేవుడు స్టిల్ ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని మన ఏళ్ళ వెల్లడి చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దీన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు చాలామంది. నేను ఎంత భయంకరంగా జీవిస్తున్నా, నా మీదకి ఉగ్రత రాదే, ఇంకా దేవుని తీర్పు రాదే, ఇంకా దేవుని లేఖలు చెప్తున్నాయి ఇలా జీవిస్తే తీర్పు వచ్చేస్తుందట కదా, ఇలా జీవిస్తే ఉగ్రత వచ్చేస్తుందట అని చెప్తున్నారు. కానీ మనం ఇంకా హ్యాపీగానే ఉన్నాంగా, మనకి ఏం జరగట్లేదు కదా అని అంటే, గుర్తుపెట్టుకో, దేవుడు దీర్ఘశాంతం నీ మీద ఉంది, దేవుని యొక్క దయ నీ మీద ఉంది. అందుని బట్టే దేవుడు ఇంకా 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 నిన్ను ఏం చేయట్లేదు ఏమండి, ఫలింపకుండా జీవిస్తున్నప్పటికీ, దేవుని విరోధంగా బ్రతుకుతున్నప్పటికీ, ఇష్టానుసారంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ నీ మీద ఇంకా తీర్పు రావట్లేదంటే, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, దేవుని దీర్ఘశాంతం నీ మీద ఉన్నది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని దేవునికి చేస్తుంది. నేను చాలాసార్లు తిరుగుబాటు చేశాను, ఇంకా నా మీదకి ఉగ్రత రాదే అని అనుకుంటున్నావు కదా, ఒక్క మాట నేను చెప్పనివ్వండి, దేవుని దీర్ఘశాంతం ఉంది. దేవుడు స్టిల్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ యూ. నీ ఎడలు ఇంకా ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నాడు గ్రేస్ని. ఓకే, రేపు రక్షించబడుతుందేమో, ఎల్లుండి రక్షించబడుతుందేమో, లేకపోతే మరొక సమయంలో మరొక ఆదివారం రక్షించబడతాడేమో అని చెప్పి మారు మనసు పొందడానికి దేవుడు ఈజ్ గివింగ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్, ప్లెంటీ ఆఫ్ టైమ్ టు కమ్. దేవుని దగ్గర రావటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రపంచంలో ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉందండి. ఆమె పేరు మెర్లిన్ మన్రోయ్. సో ఎంతమంది తెలుసు మెర్లిన్ మన్రోయ్? ఈమె దగ్గరికి దైవజనుడైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రామ్, అమెరికా దేశంలో చాలా ప్రముఖమైనటువంటి దేవుని సేవకుడు, మంచి అపోస్తుల బోధ అందించేటువంటి దేవుని సేవకుడు. అమెరికాలో చాలామంది ఫాల్స్ ప్రీచర్స్ ఉన్నారండి. ఫాల్స్ ప్రీచర్స్ కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. కానీ నేను చెప్పిన డాక్టర్ బిల్లీ గ్రామ్ అనేటువంటి దేవుని సేవకుడు నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి దేవుని సేవకుడు. వాకింగ్ అందించేటువంటి వాడు. మోడీలు మంత్రాలు ఆ జిమిక్కులు చేసేటువంటి దేవుని సేవకుడు కాదు. చాలా మంచి విధానంలో అమెరికాలో అనేక మంది రక్షణ వైపు నడిపించినటువంటి గొప్ప దేవజనుడు మీరు చూస్తున్నారు డాక్టర్ బిల్లీ గ్రామ్. ఆయన 99 సంవత్సరాలు బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. 99 years బ్రతికాడు ఆయన. ఒకసారి ఆయనకున్న పరపతి బట్టి ఈ యొక్క మెర్లిన్ మన్రోయ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాడండి. ఎవరు అపాయింట్మెంట్? మెర్లిన్ మన్రో అపాయింట్మెంట్. వాస్తవానికి దైవ సేవకులకి అపాయింట్మెంట్ తీసుకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా దైవ సేవకుడికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు. కానీ దేవుడు తనతో మాట్లాడాడట, మెర్లిన్ మన్రోకి సువార్త ప్రకటించు డాక్టర్ బిల్లీ గ్రామ్ అన్నప్పుడు, ఈ దేవుని సేవకుడు మెర్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి అరగంట సేపు దేవుని వాక్యాన్ని అందించాడట. అమ్మా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, నీ అందం శాశ్వత కాలం ఉండదమ్మా. నీవు జీవితాన్ని ప్రభుకి వాళ్ళ రక్షణ పొందాలి. నువ్వు మారు మనసు పొందితేనే కానీ దేవుని రాజ్యాన్ని స్వతరించుకోలేవు. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీకు డబ్బు ఉంది, అందం ఉంది, ఖ్యాతి ఉంది, పరపతి ఉంది, బంధువులు ఉన్నారు, బంగారం ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది నిన్ను రక్షించలేదమ్మా. ప్రభు మాత్రమే రక్షించగలడు. నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వంటే. సో నేను నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. దైవ సేవకుడి యొక్క చైర్ తన్ని ఒక మాట ఉందట, డాక్టర్ బిల్లీ గ్రామ్, I don't need your Jesus. Get lost on this place. I don't need you Jesus. నీ యేసు నాకు అక్కర్లా, నాకు రక్షణ అక్కర్లేదు. పేద దేశాలకు వెళ్ళి అక్కడ సువార్త చెప్పుకో, నాకు సువార్త అక్కర్లేదు. ఏమి లేదని నమ్ముకోవాలి నేను? ఏమి లేదని యేసుని నమ్ముకోవాలి? డబ్బు లేదనా, లేదా నాకు అందం లేదనా, నాకు ఫ్యాన్స్ లేరనా, బిల్డింగ్లు లేవనా, కార్లు లేవనా? అలా లైన్లు కడతాను నన్ను పెళ్లి చేసుకోవడానికి, అలా లైన్లు కడతా నన్ను ప్రేమించడానికి. నేనెందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి అని చెప్పి షీ రిజెక్టెడ్ జీసస్. యేసుని రిజెక్ట్ చేస్తుందండి.
అలా రిజెక్ట్ చేసిన 10 డేస్కి అలా రిజెక్ట్ చేసి దైవసేవకుడు వెళ్ళి కలిసి వచ్చాడు, ఆమెకు స్వార్థ చెప్పాడు. ఆఖరి అవకాశంగా దేవుడు ఆయన పంపించారు. షీ రిజెక్టెడ్ ఇట్. ఆమె రిజెక్ట్ చేసింది. 10 రోజుల తర్వాత ఆమె శవం కనిపించిందండి. ఈ మెర్లిన్ మన్రోయ్ తన జీవితంలో ఆమె ఎలా చనిపోయింది ఎప్పటికీ కూడా నోబడీ నోస్ హౌ షీ హ్యాస్ పాస్డ్ అవే, వెదర్ ఇట్ ఈస్ సూసైడ్ ఆర్ మర్డర్, ఎవరికి తెలీదు. చాలామంది మెర్లిన్ మన్రో కిల్ సెల్ఫ్ అని చెప్తారు, మీరు చూస్తున్నారు. ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తారు, కొంతమంది మర్డర్ అని చెప్తారు. ఇప్పటికీ ఆమె డెత్ మిస్టరీగానే ఉండిపోయింది అమెరికా దేశంలో. మెర్లిన్ మన్రో వాజ్ నో మోర్. నేను ఒక మాట చెప్తున్నాను, మారు మనసు పొందటానికి ఆమెకి చివరి అవకాశంగా దేవుడు ఎవరిని పంపించాడు? తన సేవకుడిని పంపించి సువార్త ప్రకటించిన ఆమె రిజెక్ట్ చేసింది. ఇప్పుడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. ప్రభు న్యాయ సింహాసనం మీద కూర్చుని అడుగుతాడు, చివరిసారిగా నా సేవకుడిని పంపించాను, నీ రెస్పాన్స్ ఏదమ్మా? చివరి అవకాశాన్ని కూడా జార విడుచుకున్నావు అని ప్రభు అంటే ఇంకా ఆమె దగ్గర సమాధానం లేదు. నా ప్రీతి వచ్చినాగమా, నీ జీవితంలో కూడా దేవుడు ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు కొన్ని కాషన్స్ ఇస్తాడు. ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి దేవుని సేవకుడి వర్తమానాన్ని అందిస్తాడు. దాన్ని కూడా రిజెక్ట్ చేస్తావు అనుకోండి, ఇంకా నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. సో సమయం ఇంకా పొడిగించబడుతుందంటే నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. 2024 సంవత్సరం నీ జీవితంలో దొరికిపోయింది. 2025 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇంటిని చక్కబెట్టుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకి సమర్పించి ప్రభువుకి మెచ్చేటువంటి జీవితము, ప్రభువునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నా ప్రియ రెండోదిగా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఎవడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరికీ దేవుడు అవకాశాలు ఇస్తాడు. చూడండి, ఇక్కడ 2 రకాల మారు మనసుల గురించి మనం చూస్తున్నాం. ఒకటి చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి జీవార్థకరమైన మారు మనసు. చెప్పండి, ఒకటి జీవార్థకరమైన మారు మనసు, రెండోది రక్షణార్థకరమైన మారు మనసు. చెప్పండి, జీవార్థకరమైన పక్కన వాళ్ళకి చెప్పండి ఈ విషయం. జీవార్థకరమైన మారు మనసు, రెండోది ఏంటి? రక్షణార్థకరమైన మారు మనసు. చదవండి ఒకసారి. జీవార్థకరమైన మారు మనసు అంటే అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. అంటే అన్ని జనులకి దేవుడు ఇచ్చేటువంటి మారు మనసు పేరేంటి? జీవార్థమైన మారు మనసు. మనందరికీ దేవుడు జీవార్థకరమైన మారు మనసు ఇచ్చాడు, జీవార్థమైనటువంటి మారు మనసు ఇచ్చాడు. నువ్వు ఒకప్పుడు లోకంలో జీవించో, పాపంలో జీవించో, త్రాగుడు వ్యసనంలో ఉన్నావు, నిజంగా వ్యభిచార తలంపులు కలిగినటువంటి వ్యక్తిగా విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించి నీకు మారు మనసు ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు గొంగళ పురుగు లాంటి వాడివి, కానీ దేవుడు నేను సీతాకోకచిలుకగా చేర్చాడు. ఇప్పుడు దేవుని రక్తం చేత నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని ఆత్మ చేత నింపబడ్డావు, మంచిదే. దాన్ని జీవార్థకరమైన మారు మనసు అన్నారు. అంటే అన్యులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు దాన్ని జీవార్థకరమైన మారు మనసు అంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, రక్షణార్థకరమైన మారు మనసు అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు చేయండి, దినదినము నువ్వు పొందుచున్న మారు మనసు, దినదినము నీలో ఉన్నటువంటి అవిధేయతలు, నీలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగి వేసుకోవటము, దాన్ని ఏమంటారంటే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, జీవార్థకరమైన మారు మనసు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్లు కూడా మీరు రాసుకోండి. యాకోబు పత్రిక 4:14 ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరలా ధ్యానం చేయండి. జీవార్థకరమైన మారు మనసు. ఇప్పుడు రక్షణార్థకరమైన మారు మనసు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సో ఐ వాంట్ యూ టు రీడ్ రెవల్యూషన్ 2nd చాప్టర్. సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తును. ఇక్కడ ప్రకటన 7 సంఘాల వివరణ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మొదటి స్థితి చదవండి. నీ మొదటి స్థితి నుండి నువ్వు ఏ స్థితి నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. గుండెల మీద చేసుకుని చెప్పండి, రక్షించబడిన తొలి దినాల్లో దేవుని సన్నిధి పట్ల ఎంత ఆసక్తి నీకు ఉండేది, దేవుని కార్యాల పట్ల ఎంత ఆసక్తి ఉండేది,
దేవుని వాక్యం వినటం కొరకు ఎంత ఆసక్తిని కనుపరిచేటువంటి వాడివి. దేవుని సువార్త సేవ చేయడానికి సేవకుడితో పాటు ఎంత దూరం ఉన్న ప్రయాణం చేసేటువంటి వాడివి. అనేకమైన బరువులు ఎత్తేటువంటి వాడివి. నిజంగా దేవుని కొరకు ఏదన్నా చేయాలనేటువంటి రోషం కలిగినటువంటి దానివి. దేవుని కోసం సిగ్గుపడేటువంటి దానివి కాదు. దేవుని స్వార్థ ప్రకటించడానికి వీధుల వెంట తిరిగి స్వార్థ ప్రకటించేటువంటి దానివి. మరే ఇప్పుడు ఏమైపోయింది? దేవుని కొరకు చిన్న పని చేయాలంటే నీకు అహం అడ్డొస్తుంది, నీ స్టేటస్ అడ్డొస్తుంది, నీ జాబ్ అడ్డొస్తుంది. ఆ తర్వాత ప్రజలు ఏమనుకుంటారనేటువంటి ఆలోచన నీలోకి వస్తూ ఉంది. ఒకప్పుడు రక్షించబడిన తొలి దినాల్లో నిజంగా దేవుని అధికంగా ప్రేమించేటువంటి వాడు, దేవుని కార్యాల కొరకు స్వార్థం లేకుండా ప్రభు కొరకు నువ్వు కష్టపడేటువంటి దానవు. అంటే నీ జీవితంలో ఏమైపోయింది? మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నువ్వు ఎక్కడ పడితేవో, ఎక్కడి నుంచి నువ్వు పడితేవో మరలా ఆ మొదటి ప్రేమను పొందుకుంటావా? లేని ఎడలా నేను మీ వద్దకు వచ్చి మీ దగ్గర నుండి దీపస్తంభాన్ని తీసివేస్తాను, మారు మనసు పొందండి అని ప్రభు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన అదే మాట మరొక 16వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరొక సంఘాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదని. అంటే మారు మనసు పొందకపోతే ఏంటి ఈ మారు మనసు? జీవార్థకరమైన మారు మనసు కాదు, రక్షణార్థకరమైన మారు మనసు. అంటే ప్రతి దినము కూడా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన శరీరం, మన ఆత్మ కల్మషం అవుతూ ఉంటుంది. వినకూడని మాట నువ్వు వింటూ ఉంటావు. ఆ వినే మాటలు నీలో ఏం చేస్తూ ఉంటాయి? ఆ నీలో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఆ మాటలు. ఆ తర్వాత ఎక్కడో పడిపోతుంటావు, అబద్ధం ఆడో లేకపోతే దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచేటువంటి కార్యాన్ని చేస్తుంటావు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి కొద్దిగా దూరం అవుతున్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? నీ యొక్క హృదయాన్ని